మా వీడియో నచ్చిందా? వెంటనే లైక్ అండ్ కామెంట్ చేయండి. ఇంకా మా ఆంధ్ర విలాస్ మూవీ న్యూస్ ఛానల్ కు సబ్స్క్రైబ్ చేసి నూతన వీడియోల కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. లేడీ సూపర్ స్టార్ నయనతార తన పారితోషికంతో స్టార్ హీరోలకే షాక్ ఇస్తోంది. కేవలం 50 సెకన్ల వాణిజ్య ప్రకటనకు ఆమె 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు వార్తలు వస్తున్నాయి. వివాహానంతరం కూడా ఆమె మార్కెట్ ఏమాత్రం తగ్గకుండా పాన్ ఇండియా స్థాయిలో పలు చిత్రాలతో బిజీగా ఉంది. కేరళ పుట్టి తమిళ సినిమాల్లోకి వచ్చి సౌత్లో స్టార్గా ఎదిగింది నయనతార. తమిళ, తెలుగు, మలయాళ చిత్ర పరిశ్రమలో నయనతార అగ్రస్థానంలో ఉన్నారు. అయ్యా సినిమాతో అరంగేట్రం చేసి 20 ఏళ్లుగా టాప్ హీరోయిన్గా కొనసాగుతుంది సీనియర్ నటి. పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటుతోంది. నయనతార ఒక సినిమాకు 10 నుంచి 15 కోట్లు రెమ్యూనరేషన్ తీసుకుంటారు. దక్షిణ భారతదేశంలో అత్యధిక పారితోషికం తీసుకునే హీరోయిన్గా ఆమె మొదటి స్థానంలో ఉన్నారు. అంతేకాదు కమర్షియల్ యాడ్స్ ద్వారా కూడా 9 కోట్లు సంపాదిస్తున్నారు. ఆ మధ్య 50 సెకన్ల టాటా స్కై యాడ్లో నటించడానికి ఈ స్టార్ హీరోయిన్ 5 కోట్ల రూపాయలు తీసుకున్నట్లు సమాచారం. 40 ఏళ్ల వయసు దాటినా, పెళ్లై పిల్లలు ఉన్నా నయనతార మార్కెట్ ఏమాత్రం తగ్గలేదు. వాటన్నింటినీ బ్రేక్ చేసి ఇప్పటికీ బిజీ హీరోయిన్గా కొనసాగుతుంది. అంతేకాదు నిర్మాతగా కూడా రాణిస్తుంది నయనతార. రౌడీ పిక్చర్స్ అనే నిర్మాణ సంస్థ ద్వారా కొన్ని చిత్రాలను కూడా నిర్మిస్తుంది. ప్రస్తుతం నయనతార చేతిలో పలు తమిళ, మలయాళ చిత్రాలు ఉన్నాయి. తెలుగులో చిరంజీవి సరసన మన శంకరవరప్రసాదు గారు సినిమాతో నటిస్తోంది నయన్. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ కాబోతోంది. ఇక తెలుగులో బాలకృష్ణ జోడీగా 4గోసారి జతకట్టబోతోంది నయన్. ఇక కన్నడలో యశ్తో కలిసి టాక్సిక్ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో యశ్కు అక్కగా లేడీ సూపర్ స్టార్ నటిస్తున్నారు. నయనతార తన పారితోషికం, మార్కెట్ విలువతో అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. వయస్సు, వివాహం అడ్డుకాదని నిరూపిస్తూ నటిగా, నిర్మాతగా రాణిస్తూ సౌత్ ఇండియన్ సినిమాలో అగ్రస్థానాన్ని పదిలం చేసుకున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మీ స్నేహితులకు షేర్ చేయండి. మా ఆంధ్రవిలాస్ ఛానల్ను సబ్స్క్రైబ్